వందలాది రైళ్ల రాకపోకలు, వేలాది మందితో నిత్యం రద్దీ. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గట్లుగా రైల్వే స్టేషన్ విస్తరణ ఊసేలేదు. మౌలిక వసతులు మెరుగుపడట్లేదు. అత్యాధునిక హంగులతో ఎయిర్పోర్ట్ తరహాలో అప్డేట్ చేస్తామన్న మాటలు కార్యరూపమే దాల్చలేదు. ఈ అవాంతరాలన్నింటికీ కారణాలేంటో తెలుసా? టెండర్ల ప్రక్రియ. సరైన రీజన్ ఏంటో తెలియట్లేదు. టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదు. ఇప్పటికే 2 సార్లు టెండర్లకు పిలిచినా నో రెస్పాన్స్. దీంతో రైల్వే అధికారులు ముచ్చటగా 3వ సారి టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారైనా టెండర్ కోట్ అవుతుందో లేదో వేచి చూడాలి. ఆ వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ విజయవాడ నుంచి అందిస్తారు. సాయికృష్ణ, రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల టెండర్లకు గుత్తేదారులు ఎందుకు ఆసక్తి చూపడం లేదు? పవన్, బెజవాడ రైల్వే జంక్షన్ దేశంలోనే అతి పెద్ద జంక్షన్లో ఒకటి, అతి ప్రధానమైనది. దక్షిణ మధ్య రైల్వేలో ఇది కీలకమైన రైల్వే స్టేషను. నిత్యం బెజవాడ రైల్వే స్టేషన్ నుంచి 250 ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లతో పాటు 100 గూడ్స్ రైళ్లు కూడా పరుగులు పెడుతుంటాయి. 1,00,000కు పైగా ప్రతిరోజు సాధారణ ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి గమ్యస్థానాలకు చేరుతుంటారు. పండగలు, శుభకార్యాలు, వేసవి సెలవుల్లో ప్రయాణికుల సంఖ్య 2 లక్షలకు కూడా పెరుగుతుంది. అలాగే 500 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించి ఎనర్జీ 01 హోదా కూడా ఈ రైల్వే స్టేషన్ సాధించింది. ఇన్ని ప్రాధాన్యాలు కీలకమైన రైల్వే స్టేషన్లో దేశంలోనే ఒక ప్రముఖ స్థానం సంపాదించిన బెజవాడ రైల్వే స్టేషన్లో ఆధునిక హంగులను విమానాశ్రయానికి ధీటుగా తగ్గట్టు ఇక్కడ ప్రయాణికుల ప్యాసింజర్ ఎమినిటీస్, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. గత ఏడాది ఏప్రిల్లో 850 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికి 2 సార్లు పీపీపీ విధానంలో టెండర్లు దక్కించుకొని పనులు ప్రారంభించేందుకు కూడా టెండర్లు పిలిచారు. అయినా కూడా స్పందన కరువైంది. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో లిఫ్టులతో పాటు ఎస్కలేటర్లు, ప్రవేశ ద్వారాలు పెంచడం, పార్కింగ్ ప్రదేశాలు పెంచడం, వసతి సౌకర్యాలు, డార్మెటరీలు, ఏసీ, నాన్ ఏసీ గదులు, ఇలా ప్రయాణికులు అన్ని రకాలుగా ఆధునిక హంగులతో విమానాశ్రయాన్ని తలదన్నేలాగా ఏర్పాట్లు చేయాలి, వసతి సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. అట్లాగే దేశంలోనే కీలకమైన జంక్షన్గా ఉన్న ఈ స్టేషన్లో భద్రతా ప్రమాణాలు కూడా పెంచాలని నిర్ణయించి పనులు ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం చేసి ఏడాది క్రితమే టెండర్లు పిలిచారు. 2 సార్లు పిలిచినా కూడా గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో ముచ్చటగా 3వసారి పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ కూడా సిద్ధమైంది. అట్లు ప్రజాప్రతినిధులు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా దీనిపై పలుసార్లు ప్రకటించారు. కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేశారు. అలాగే అధికారులు మాత్రం దీనికోసం మళ్ళీ కసరత్తు చేయటం మాత్రం కొంత తీవ్ర ఇబ్బంది కలిగించే అంశం. ఏడాది గడిచిపోయినా కూడా టెండర్ల ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవటం, పనులు ఏమాత్రం ప్రారంభం కావటం మాత్రం చాలా ప్రయాణికులకు అటు రైల్వే అధికారులకు కూడా ఇబ్బంది కలిగిస్తోంది. నిత్యం 5 నిమిషాలకు కనీసం 5 నిమిషాలకు ఒక రైలు ఈ స్టేషన్ నుంచి పరుగులు పెడుతూ ఉంటుంది. అత్యంత రద్దీ స్టేషన్లోనే దేశంలో ఉత్తర దక్షిణ భారతదేశాలతో పాటు దక్షిణం నుంచి తూర్పు ఈశాన్య ప్రాంతాలను కలిపేందుకు జంక్షన్గా ఉన్న ఈ రైల్వే స్టేషన్ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో 800 కోట్ల రూపాయలు కూడా కేటాయించి పనులు చేశారు. అయితే ఇది ఇంతవరకు సాకారం కావడం బాధిస్తుంది. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అటు ప్రయాణికులు, ప్రజాప్రతినిధులు కూడా కోరుతున్నారు. కెమెరామెన్ సాయితో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.